అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారు డిఎస్సి దానిపైన ఏం మాట్లాడతారు? స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి కుంభకోణం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే వాస్తవాలతో కూడినటువంటి ఆధారాలు పబ్లిక్ ముందు తీసుకొస్తుంటే ఇంతవరకు నారా లోకేష్ గారు మాట్లాడలేదు. మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఈ నారా లోకేష్ గారు మాట్లాడిన మాటల్లో ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు అని చెప్పి అక్కడ స్పష్టం చేయడంతో అందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే డిఎస్సి దాంట్లో అసలు స్పోర్ట్స్ కోటా దాంట్లో వాస్తవానికి రాత పరీక్ష తీసుకొని ఆ తర్వాత మెరిట్ బేసిస్ మీద ఎవరికి ఎంత అర్హత ఉందని చెప్పి దాని ప్రకారం ఎప్పటి నుంచో ఫాలో అవుతూ పోస్టులు అనేవి భర్తీ చేస్తూ ఉన్నారు. కానీ మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి జీవోలు, గత ప్రభుత్వాలు రాత పరీక్ష రాసినాకే మెరిట్ బేసిస్ మీద ఇస్తామన్న ఏదైతే పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు దాని బేసిస్ అనేది తీసేసి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా కేవలం సర్టిఫికేట్ల మీద ఏదో ఉన్నాయని చెప్పేసి పోస్టులని భర్తీ చేయడం జరిగింది అని చెప్పి నారా లోకేష్ గారు అంగీకరించారు. ఇక దీనిపైన ఎందుకు ఇలా జరిగిందని క్వశ్చన్ చేస్తే నారా లోకేష్ గారు సింధు గారితో పోల్చారు. పివి సింధుకి అంతర్జాతీయ స్థాయిలో ఆమె మన భారతదేశం తరఫున ఒలింపిక్స్లో కూడా ఆడింది, ఆమె మెడల్స్ తీసుకొచ్చింది. ఆమెతో పోల్చడం ఎంత దారుణం అండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సిరాజ్ అనే వ్యక్తికి జాబ్ ఇచ్చింది డిఎస్పీగా. ఆయన 10th ఫెయిల్ అయ్యాడు అని చెప్పి ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఆయన అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగునో లేకపోతే వాళ్ళ తెలంగాణనో ఇట్లా వాళ్ళ ఖ్యాతిని బయట ఇమ్మడింపు చేశాడు అని చెప్పి వాళ్ళ పోస్టులకి భర్తీ చేసుకోవచ్చు. వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో అతను మన దేశ గౌరవాన్ని నిలబెట్టాడు అని చెప్పి. ఇక ఆ తర్వాత ధోని గారు, MS ధోని గారికి ఇట్లాంటి ఏదైనా చేశారు. ఇంత అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు నైపుణ్యం ప్రదర్శించి మన దేశ ఖ్యాతిని పెంచితే వాళ్ళకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా జాబులు ఏమన్నా లేకపోతే ఇట్లాంటి ఏదైనా ఇస్తే సరే గర్వంగా మనం ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ కోటా అంటే స్టేట్ లెవెల్లో లేకపోతే ఇంటర్ స్కూల్ కాంపిటీషను లేకపోతే ఇటువంటి వాటిల్లో నైపుణ్యం ప్రదర్శించారు అని చెప్పి వాళ్ళకి దేశపై వాళ్ళతో పోలుస్తూ ఏదైతే భర్తీ చేయడం ఏదైతే ఉందో ఎంత దురుద్దేశంగా ఈ స్పోర్ట్స్ డిఎస్సి కోటాలో అన్యాయం అక్రమాలు జరిగినా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రాత పరీక్ష ఉంటేనే మెరిట్ బేసిస్ మీద మేము స్పోర్ట్స్ కోటా భర్తీ చేస్తామనే జీవోని ఈ ప్రభుత్వ పెద్దలు అది క్యాన్సిల్ చేసి వీళ్ళు కొత్తగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 23, 25 అని చెప్పి 2 జీవోలు ఇచ్చారు. ఈ 2 జీవోల ప్రకారం ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఏదైతే సర్టిఫికేట్లు బేస్డ్ ఆన్గా మేము ఇచ్చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అట్లాగే తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయిపోగానే వెంటనే ఆ 2 జీవోలు రద్దు చేసి జీవో నెంబర్ 23 అనేది ఒకటి ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఏమని ఇచ్చింది తెలుసా? ఈ రాబోయే కాలంలో ఏ ఎగ్జామ్ అయినా కండక్ట్ అవ్వాలన్నా ఏం జరగాలన్నా ఈ జీవో నెంబర్ 23 ప్రకారం వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లతో పాటు రాత పరీక్ష రాసి మెరిట్ బేసిస్ మీద జాబ్ పొందుతారు అని చెప్పి జీవో నెంబర్ 23 డిఎస్సి ఎగ్జామ్ అయిపోయాక ఇచ్చారు. అంటే వీళ్ళు దురుద్దేశం ఏ రకంగా ఉందంటే స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు అమ్ముకోవాలి సీట్లు అనేది వీళ్ళు ఆలోచించారు అంటానికి ఇక్కడ స్పష్టమవుతా ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అనుకుంటే, క్లియర్గా మనం మాట్లాడితే అసలు ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగిన దాని గురించి మనం ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతుంటే అన్ని రోజుల నుంచి నారా లోకేష్ గారు ఎప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు వచ్చి మాట్లాడి ఏ తప్పు జరగలేదు అంటే మరి స్పోర్ట్స్ కోటాలో ఎందుకై మరి రాత పరీక్ష తీసేశారంటే ఆయన చెప్పిన కారణం అనేది దిమ్మ తిరిగిపోయింది. క్రీడాకారుల్లో ప్రోత్సాహం కల్పించాలి, వాళ్ళు ఇటువంటి రాత పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్గా జాబ్స్ వస్తాయి. మనం రేపు పొద్దున రిటైర్డ్ అయినా కానీ ఈ స్పోర్ట్స్ అనేది కొంత ఆ తర్వాత అయిపోయాకైనా కానీ మనకు ఏదో దాంట్లో జాబ్స్ వస్తే మనం ఎంత కష్టపడతాయని చెప్పి క్రీడాకారులు ఆలోచిస్తారు. వాళ్ళు ప్రోత్సాహం కింద చేశారంట. ఇది అసలు మామూలు వ్యవహారం కాదు. ఆ తర్వాత ఆడియోలు వీడియోలతో పబ్లిక్గా దొరికాడు ఒక అతను, మేము 15 లక్షల సీట్ అమ్ముతాం 5 అని చెప్పి. అతన్ని విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారంట. కానీ వెంటనే బెయిల్ వచ్చేసింది ఆయనకి, స్టేషన్ బెయిల్. ఆ తర్వాత ఈ సంవత్సరం నుంచి ఈ కేసు అనేది ఎంతవరకు పోయిందంటే కన్క్లూజన్కి ఇంకా రాలేదంట. ఇంత పెద్ద ఇష్యూ, రాష్ట్రంలో 400 మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇష్యూ వాళ్ళంట కన్క్లూజన్ అనేది సంవత్సరం నుంచి రాలేదంట. ఇది రాష్ట్ర ప్రభుత్వ పోలీసింగ్ వ్యవస్థ పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పైన ఉన్న చిత్తశుద్ధి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అసలు ఎక్కడ అన్యాయం జరగలేదు, ఎక్కడ ట్రాన్స్పరెంట్గానే ఉంది, మేము అట్లా చేయం, ప్రతిదీ ఆన్లైన్లో క్లియర్గా ఉంది అంటే నారా లోకేష్ గారు మాటలు నేను సమర్థించుకుంటూ ముందుకెళ్తున్నాడు. నారా లోకేష్ గారు ఏదైతే అసెంబ్లీలో ప్రకటనన్నీ చేశారో చంద్రబాబు నాయుడు గారు దాన్ని బేస్డ్ ఆన్ చేసుకుని ఇంకో ప్రకటన, అంత అద్భుతం, అంత సూపర్ అయిదని. ఇక పేరు నాని గారు చెప్పారు కదండి ప్లే కార్డ్స్ గేమ్ 5 అని. దాని మీద మేము
ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారమే 65 క్రీడలు ఉంటాయి. 65 క్రీడలు దాని మీద మెరిట్ బేసిస్ మీద మేము తీసుకున్నాము. ఈ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు అయ్యిందంటే ఉంటారు. కృష్ణా జిల్లాలో ఎవరు నవీన్ అనే ఒక విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ వ్యక్తి హాజరు కాలేదంట. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉంటే అతను పర్మిషన్ తీసుకొని రాయలేదంట. అతను రాసేది అందరికీ తెలుసు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, అధికారులకు అందరికీ తెలిసిద్ది. మీ దగ్గర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ శాలరీ అనేది గవర్నమెంట్ తరఫున కొట్టేటప్పుడు మీకు తెలియదా? అన్ని వెరిఫికేషన్లు అన్నీ హాజరవడానికి సిద్ధంగా ఉంటే అతను లాగిన్ ఆపేశారు. కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి లాగిన్ ఆపేసి ఇట్లా సీట్లు ఇలా చేశారు. తీరా అతను హైకోర్టుకి వెళ్ళి నా జాబ్ నాకు ఇప్పింది మహాప్రభు, నాకు లాగిన్ ఆపేశారు, నా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఆఫర్ లెటర్ కూడా రాలేదు, ఇదేం చూడండి నా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని హైకోర్టుకి వెళ్ళాడు. ఇంత దారుణంగా మీరు వ్యవస్థను నడుపుతుంటే ఇంకా ఏదో జరిగిందని ప్రజలను మోసం చేయటం, మేము మంచి చేసాం ఏ ధైర్యంతో చెప్తారండి? ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి మద్దతుగా ఆయన వచ్చేసి ఎక్కడ ఏం జరగలేదు, ఆరోపణలు చేసిన వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు ఎట్లా చేస్తారా, ఒక్కోలానికి ఇచ్చారా, ప్లే కార్డ్స్ పెట్టారా, వీటి మీద అంటే మెయిన్ విషయం అంతా వదిలేసి ఇంకో సైట్ డీవియేషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు.